హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు దీవెన ఛానల్. ఈరోజు మనం పొడిపప్పు చేసుకుందాం అండి. ఈ పప్పు బహుశా అందరికీ వచ్చే ఉంటుంది, కానీ ఎందుకంటే నేను లక్ష్మీ చారు కాస్తున్నాను, దాని పక్కన ఈ పొడిపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుందండి, అందుకే చూపిస్తున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ముందుగా కందిపప్పు తీసుకున్నాను, నాకు కావాల్సినంత తీసుకున్నాను. నేను ఉజ్జాయింపుగా ఒక గ్లాసు నీళ్ళు పోసుకున్నానండి. పోసుకుని దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకుని మూత పెట్టేసి మీకు ఇంగ్రీడియంట్స్ చూపిస్తానండి, త్వరగా అయిపోతుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, తాలింపు దినుసులండి, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ, ఇవి తాలింపు సరుకులండి. ఇప్పుడు ఈ పప్పులో మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తానండి, పసుపు వేసాను, కారం వేస్తున్నానండి. ఈ పొడిపప్పు అన్న దానికి పప్పు చివడకూడదండి. రెండు విజిల్స్ వచ్చేసాక మనం పొయ్యి ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు చూసారా, పొడిపప్పు ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలండి. అందుకే నేను తక్కువ నీళ్లు పోసుకున్నాను, కరెక్ట్గా సరిపోయేలా పోసుకున్నాను అనమాట. ఇందులో అన్నీ వేసాను కానీ ఉప్పు వేయలేదు కాబట్టి, ఇప్పుడు ఉప్పు కలవదు కాబట్టి నేను సాల్ట్ వేసుకుంటున్నానండి. సరిపడగా సాల్ట్ వేసుకోండి. కొంచెం నీళ్ళు ఉన్నాయనుకోండి, అప్పుడు మనం విజిల్ తీసేసి కొద్దిగా ఎగరబెట్టేసుకోవాలండి. ఇది తాలింపు వేసుకుంటానండి. నేను స్టవ్ వెలిగించుకుంటానండి. తాలింపులో నేను నెయ్యితోటే తాలింపు పెట్టుకుంటానండి, ఏ పప్పు అయినా సరే. ఇప్పుడు నేను ఆవాలు వేస్తున్నానండి, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు వేస్తున్నాను, కొంచెం మినపప్పు కూడా వేస్తున్నానండి, కొంచెం జీలకర్ర వేస్తున్నానండి, ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు ఈ పప్పు ఇందులో యాడ్ చేస్తానండి. అయిపోయిందండి, పొడిపప్పు తయారైపోయింది. మనకి పొడిపప్పు దీని తాలింపు పప్పు అని కూడా అంటారండి. మనకి పప్పు రెడీ అయిపోయింది. తర్వాత లక్ష్మీ చారు కాసుకుందాం.